నటసింహం నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారనే వార్త వినగానే ఒక్కసారిగా అందరూ తీవ్ర ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రిలో జరుగుతున్న ఎన్బీకే 111 సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఈ అనుకోని ప్రమాదం సంభవించింది. సెట్స్లో ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. అయితే మోకాలి నొప్పితో పాటు వాపు ఎక్కువగా ఉండటంతో మెరుగైన పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయనను తక్షణమే ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తక్షణమే స్పందించి హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి. అభిమానులు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి సంపూర్ణంగా నిలకడగా ఉందని వైద్యులు ఆ బులెటిన్లో ధృవీకరించారు. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలంలో రక్తం గడ్డకట్టడంతో పాటు తీవ్రమైన వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. మోకాలి భాగంలో మజిల్ టేర్ జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు విస్తృతమైన క్లినికల్, డయాగ్నోస్టిక్ పరీక్షలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గారి గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన చికిత్స అందించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక మల్టీ డిసిప్లినరీ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. పూర్తిస్థాయి వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ను ప్లానింగ్ చేయనున్నారు. ఆసుపత్రి వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన ప్రతిష్టాత్మక 111వ చిత్రంలో నటిస్తున్నారు. రాజమండ్రిలో ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాలయ్య త్వరగా కోలుకొని మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సెట్స్ లోకి అడుగు పెట్టాలని కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తదుపరి అప్డేట్స్ ను ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు వెల్లడించనున్నాయి.